బీజేపీ లేకపోయి ఉంటే ఈ పాటికి మన భారతదేశం ఒక క్రిస్టియన్ దేశంగా, ఇస్లాం దేశంగా కాంగ్రెస్ వాళ్ళు మార్చేసేవారు. కాంగ్రెస్ పార్టీ 2011లో కమ్యూనల్ వైలెన్స్ బిల్, సింపుల్ గా చెప్పాలంటే యాంటీ హిందూ బిల్ తీసుకుని వచ్చింది. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం హిందువుల్ని భారతదేశంలో లేకుండా చేయడం. ఈ బిల్లు ప్రకారం హిందువులకు సంబంధించి ఏమైనా కార్యక్రమాలు జరుపుకోవాలంటే ఆ ఏరియాలో ఉన్న ముస్లిం, క్రిస్టియన్ నుండి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలి. అదే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ కార్యక్రమాలు జరుపుకోవడానికి హిందువుల నుండి ఎటువంటి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఒక ముస్లిం గాని క్రిస్టియన్ గాని హిందువులు తమ మీద వివక్ష చూపిస్తున్నారని ఆరోపించి కేసు పెడితే ఆటోమేటిక్ హిందువులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు. కానీ ఇవే ఆరోపణలు హిందువులు ముస్లింస్ మీద, క్రైస్తవుల మీద చేస్తే కేసు నమోదు చేయకూడదు. అదేవిధంగా ఈ కేసులు కోర్టుకు వెళ్తే హిందూ న్యాయమూర్తులు ఈ కేసును విచారించకూడదు. ఈ బిల్లు బీజేపీ అడ్డుకోబట్టి ఆగింది. లేకుంటే ఈ రోజు కనీసం మన ఇళ్లలో పూజ కూడా చేసుకునే వాళ్ళం కాదు. 70 ఏళ్ల క్రితం గాంధీ ఇలానే చేస్తున్నాడని గాడ్సే గాంధీని చంపేశాడు. మన దేశం బాగుండాలంటే మోడీ గారు మళ్ళీ